తనూజ వర్సెస్ దివ్య తప్పు ఎవరిదనిపించింది? నాకైతే 100% దివ్యతో తప్పు అనిపించింది. బిగ్ బాస్ అయితే కెప్టెన్సీ టాస్క్ ఆడడానికి 2 టీమ్స్ కింద విడిపోవాలి, ఒకరిని ఏకాభిప్రాయంతో ఒకరి పేరు చెప్తే వాళ్ళు టాస్క్ ఆడరని చెప్పారు. ఒక్కొక్కరు ఒక్కొక్క పేరు చెప్తున్నారు. అండ్ ఫస్ట్ దివ్య చెప్పింది తనూజ పేరు. అండ్ తనూజ పేరు చెప్పడం ఇక్కడ కరెక్టే. ఇప్పుడు ఎవరన్నా ఏమనుకుంటారు, ఆల్రెడీ కెప్టెన్ అయింది కాబట్టి ఇంకోసారి కెప్టెన్ చేయకూడదు, తన రేస్లో తొలగించాలని అనుకుంటారు. ఇక్కడ దివ్య ఆలోచన కరెక్టే. దివ్య కూడా చాలా చక్కగా మాట్లాడింది. ఫస్ట్ అయితే నువ్వు ఆల్రెడీ 2 వీక్స్ ఇమ్యూనిటీ పొందావు కాబట్టి నేను తీసేద్దాం అనుకున్నది. కానీ ఇక్కడ తనూజ ప్లేస్లో ఎవరున్నా సరే ఒకటే అనిపిస్తుంది, ప్రతిసారి నా పేరు ఎందుకు తీస్తుంది, నన్ను ఎందుకు టార్గెట్ చేస్తుందని చెప్పి ఎవరికైనా అనిపిస్తుంది. అండ్ తనూజకు కూడా ఇదే అనిపించి, నువ్వు ప్రతిసారి నా పేరు ఎందుకు తీస్తున్నావు, నన్ను ఎందుకు టార్గెట్ చేస్తున్నావు అంటే నేను నిన్ను టార్గెట్ చేయట్లేదు, నీ ప్లేస్లో ఎవరున్నా సరే ఇలాగా చేస్తానని చెప్పింది దివ్య. సరే అయితే వచ్చి కూర్చో అయిపోయింది కదా అని చెప్పింది. ఇక్కడ అయిపోయినప్పుడు వచ్చి కూర్చోకూడదు దివ్య, దాన్ని ఇంకెక్కువ ప్రొలాగ్ చేసింది. అబ్బా అసలు అది ఇది అని చెప్పి మాట్లాడింది. ఇంకా తనకి చిరాకు వచ్చింది తనూజకి అయితే. బిహేవియర్ నచ్చట్లేదు, అందుకంటే ఎవరి బిహేవియర్ నచ్చట్లేదు అని గట్టిగా మాట్లాడింది ఫస్ట్ దివ్య. అప్పుడు తనూజ కూడా నీ బిహేవియర్ నచ్చట్లేదు, నీ బిహేవియర్ని బట్టి నేను మాట్లాడుతున్నాను అని చెప్పి తిను కూడా చాలా గట్టిగా మాట్లాడింది తనూజ. నువ్వు గట్టిగా మాట్లాడితే నేను గట్టిగా మాట్లాడతానని చెప్పి ఇంకా చాలా గట్టిగా మాట్లాడింది దివ్య. అయిపోయింది కదా, ఈ పాయింట్ నువ్వు చెప్పేసావు కదా పో అని చెప్పింది. ఇక్కడ పో అనడం కరెక్ట్ కాదు, కానీ తను ఎక్కువ ట్రిగర్ చేసింది దివ్య అయితే. తనూజ పో అనుకో, పిచ్చి మాటలు మాట్లాడొద్దని చెప్పి చాలా మాటలు వదిలేసింది దివ్య ఫస్ట్ అయితే. అండ్ తర్వాత మళ్ళీ అయిపోయిన తర్వాత సంజన కూడా తనూజ పేరు చెప్పింది. ఇక్కడ తనూజ అయితే ప్రతిసారి నా పేరే చెప్తారు, ఒకరు వచ్చి నా పేరు చెప్పారు, ఇప్పుడు దాన్ని అందరూ ఫాలో అవుతారు, నా మీద ఏడుస్తారని చెప్పింది. ఎవరు ఏడుస్తున్నారు ఏ అని చెప్పి మళ్ళీ దివ్య తనూజ మీదకి వస్తే గీ అనుకోద్దని చెప్పి తనూజ అయితే అసలు ఊరుకోలేదబ్బా. అసలు చాలా గట్టిగా ఇచ్చింది, అసలు మామూలుగా ఉండదు దివ్యకి. అండ్ అనడం గీ అనడం అండ్ మళ్ళీ బర్నీ గారు టాపిక్ తీసుకురావడమే దివ్య ఫస్ట్. నీకులాగా నేను వాడుకున్నాను చెప్పాను కదా తనూజని, బర్నీ గారిని ఉద్దేశించి ఎవరిని వాడుకున్నానో ఇష్టం వచ్చిన మాటలు మాట్లాడొద్దని చెప్పి తనూజ అయితే చాలా సీరియస్ అయింది. అప్పుడు వెంటనే తనూజ అంది, నీకులాగా ఇష్టం లేకపోయినా సరే వాళ్ళ వెనకాల పన్ను అంటే అప్పుడు బర్నీ గారిని వెంటనే అని అనేసి ఫస్ట్. తర్వాత బర్నీ గారు ఇలా రండి అని చెప్పి బర్నీ గారు అయితే ఇద్దరు మాట్లాడకుండా అసలు నా పేరు తీసుకురావద్దని చెప్పి ఆయన సీరియస్ అయ్యారు. ఫస్ట్ సీరియల్ బ్యాచ్ అనడం దివ్య తనూజని. అప్పుడు తనూజ నువ్వు రివ్యూ ఇచ్చుకుంటావు కదా, బయట కుదరకే లోపలికి వచ్చావని చెప్పి అన్నది. ఆ విషయానికి మీదకి వెళ్ళిపోయి కొట్టేస్తుందేమో అనిపించింది అసలు నాకైతే. అసలు ఇద్దరు కొట్టుకోవడమే తక్కువ, అసలు చాలా హోరావరుగా జరిగింది ఇద్దరు గొడవ అయితే. అన్నీ అనేసి ఏడిస్తే ఏం లాభం. ఇక్కడ నాకైతే తనూజ విషయంలో ఒకటి బాగా నచ్చింది అబ్బా, అసలు ఒక్క కన్నీటి బొట్టు కూడా రానివ్వలేదు, చాలా స్ట్రాంగ్గా ఫైట్ చేసింది దివ్యత అయితే. వీళ్ళిద్దరు జరిగిన గొడవ నాకైతే దివ్యత తప్పు అనిపించింది. అండ్ మీకు ఎవరు తప్పు అనిపించింది వీడియో లైక్ చేసి మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి.